ఎనిమేటెడ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో 'చుకుమిచ్చి మూన్‌లిట్ ఫ్యాంటసీ' సీజన్ 1 తెలుగు డబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యెస్, ఫైనల్లీ 'చుకుమిచ్చి' యానిమే తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. దీని గురించి నేను ఎంతో ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. బికాజ్ దీనికి డబ్బింగ్ చేసింది ఎవరో కాదు, సాయి సుజిత్ బ్రో అండ్ తన టీమ్ అనమాట. సో, వాళ్ళ టీమ్ అంటే మనకు తెలిసిందే కదా! 'స్పై ఫ్యామిలీ', 'బ్లాక్ బట్లర్' బెస్ట్ క్రంచీ రోల్ డబ్స్ అండ్ అది వాళ్ళే చేశారు. ఇప్పుడు వన్స్ అగైన్ ఇంకో యానిమేతో మన ముందుకొచ్చారు తెలుగు డబ్‌లో అండ్ దీని గురించి మనం డీటెయిల్‌గా రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో, 'చుకుమిచ్చి మూన్‌లిట్ ఫ్యాంటసీ'లో చూసుకుంటే టోటల్ 2 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 1లో 12 ఎపిసోడ్లు, సీజన్ 2లో 12 ఎపిసోడ్లు. సో, సీజన్ 1 చూసుకుంటే మొత్తం 12 ఎపిసోడ్లు తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. సీజన్ 2 రిలీజ్ కాలేదు అండ్ దాని గురించి ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. తెలిసిన తర్వాత డెఫినెట్‌లీ ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. కాబట్టి అక్కడ ఫాలో అవుతూ ఉండండి. మీకే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సీజన్ 1లోని తెలుగు డబ్‌లో నేను టోటల్ 4 ఎపిసోడ్స్ చూసా. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ 'చుకుమిచ్చి మూన్‌లిట్ ఫ్యాంటసీ' యానిమేని కూడా చూసా. యెస్, ఇప్పటివరకు అయితే నేను 'చుకుమిచ్చిని' చూడలేదు జపనీస్ ఆర్ ఇంగ్లీష్‌లో కూడా. ఇప్పుడే చూస్తున్నా. సో, నా ఫీల్ ఏం కలిగిందంటే లవ్డ్ ఇట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ రైటింగ్ భయ్యా ఎంత బావుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలిగించింది ఒక యానిమే తెలుగు డబ్ రైటింగ్ చూసుకుంటే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే బిగ్ యానిమేస్ లైక్ 'హైక్యూ', 'బ్లూ లాక్', 'డీమన్ స్లేయర్' రైటింగ్‌లో ఫెయిల్ అయిపోయాయి. అండ్ వాటిని చూసిన తర్వాత ఎంతో డిసప్పాయింట్ అయ్యా రైటింగ్ డిపార్ట్మెంట్‌లో. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోటి ఒక యానిమేకి రైటింగ్ అయితే వచ్చింది. అండ్ అది కూడా ఎందుకంటే ఎంతో న్యాచురల్ అండ్ ఎంతో ఈజ్‌తో ఉంది తెలుసా రైటింగ్ చూసుకుంటే. ఎక్కడా కూడా వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఇరికిచ్చాలని చూసినట్టు లేదు. నార్మల్ డైలాగ్స్ చూసుకుంటే. సో, ఈజ్‌తో వెళ్ళిపోయి ప్రతి డైలాగు ప్రాపర్‌గా సీన్ టు సీన్ అయితే సెట్ చేసుకున్నారు. లైక్ నేనైతే తెలుగు మొత్తం చూసిన తర్వాత 4 ఎపిసోడ్లు, మళ్ళీ వాటిలో ఇంకో 3 ఎపిసోడ్లు కూడా వెళ్ళి జపనీస్‌లో చూసా. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జపనీస్‌లో ఎలా ఉందో మ్యాటరు సేమ్ మ్యాటర్‌ని డిటో టు డిటో ఉంది తెలుగులో. అట్ ద సేమ్ టైమ్ మన నేటివ్ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఆ డైలాగ్స్‌ని నీట్‌గా ప్రాపర్‌గా అయితే రాసుకున్నారు. అండ్ డెఫినెట్‌లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్యా ఈ టీమ్‌కి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైము ఎంత ఫెయిల్ అయిపోయారు రీసెంట్ టైమ్స్‌లో చెప్పాను కదా! నేను డెఫినెట్‌లీ ఆ బ్లూ లాక్ తోటి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మ్యాటరే మార్చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎంతో న్యాచురల్‌గా అండ్ ఈజీగా మనకి అర్థమయ్యేలాగా అండ్ ఆ వర్డ్స్‌ని కూడా ఈజీగా చూపిచ్చారు. ఎస్పెషల్లీ స్టార్ట్ ఆఫ్ ద సీన్ మీకైతే ఇసెకాయ్ గురించి బాగా మెన్షన్ చేస్తారు. లైక్ ఇసెకాయ్, ఇసెకాయ్ అని. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. వెంటనే దాని గురించి అది వేరే ప్రమోషన్ అని కొడితే తర్వాత అయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది చూసుకుంటే చాలా బా నచ్చింది. ఎందుకంటే ఇసెకాయ్ అనేది మెయిన్ వర్డ్ అండ్ లిటరల్లీ ఎంతో పాపులర్ వర్డ్ జపనీస్‌లో. సో, ఆ వర్డ్‌ని ఉంచితే, ఆ పేరుని ఉంచితే బావుంటుందని చెప్పి వాళ్ళైతే అక్కడ ఉంచారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ అది తెలియని వాళ్ళ కోసం, తెలుగులో ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళ కోసం అది వేరే ప్రపంచం అని అర్థమయ్యేలా కూడా తర్వాత అయితే మీకు మెన్షన్ చేస్తారనమాట. సో, ఐ లవ్డ్ ఇట్ అని చెప్పాలి అక్కడ విషయానికొస్తే. అండ్ ఓవరాల్ నేనైతే 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఆ రైటింగ్‌కి అయితే డెఫినెట్‌లీ సాటిస్ఫైడ్ అండ్ ఫ్యాన్ అయిపోయాననమాట. అండ్ నేనైతే ఒకటైతే గ్యారంటీ ఇవ్వగలను. 12 ఎపిసోడ్లు చూస్తా ఈసారి కూడా. అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఒక్క ఎపిసోడ్‌లో కూడా మీకు తప్పైతే కనిపించదు రైటింగ్ విషయానికొస్తే. ఇన్‌ఫాక్ట్ వెళ్లి తెలుగు డబ్‌లో మీరు చూడండి మొత్తం. ఆ తర్వాత జపనీస్‌లో కూడా చెక్ చేయండి. మీకు ఎక్కడైనా మిస్టేక్ కనిపిస్తే నాకు చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ 4 ఎపిసోడ్స్‌లో అయితే ఒక్క మిస్టేక్ కూడా నేనైతే గమనించలేదనమాట డబ్బింగ్ రైటింగ్ విషయానికొస్తే. ఇప్పుడు మనం డబ్బింగ్ విషయానికెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ హీరో మకోటోకి ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ చించి పడేశాడు భయ్యా. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తన క్యారెక్టర్, తన చరిస్మా అండ్ తన యొక్క ఆ కామెడీ టైమింగ్ తెలుగులో పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి వాయిస్ యాక్టరు. సో, వాయిస్ యాక్టరు నాకు కొంచెం గుర్తుపట్టారా లేరా అన్నట్టు అనిపిస్తుంది. ఐ థింక్ సాయి అభి అనుకుంటున్నా. లైక్ సాయి సుజిత్ గారు తమ్ముడు అనమాట. సో, తనే అయితే మాత్రం చించేశాడని చెప్పాలి. ఆ మోడ్యులేషన్ మార్చారు. అండ్ అంతే కాకుండా ఆ వాయిస్‌లో మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఆ కామెడీ టైమింగ్ మొత్తం ఎక్సలెంట్ అని చెప్పాలి. నేను ఫుల్లీ సాటిస్ఫై అయిపోయా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన హీరోనే కనిపిస్తాడు. సో, తనకి డబ్బింగ్ బాగుంటే తను ఎగ్జాక్ట్‌గా అయితే చూపించగలిగితే ఆ క్యారెక్టర్‌ని అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఆ విషయానికొస్తే నేనైతే సాటిస్ఫై అయిపోయా. అంతేకాదు మిగతా క్యారెక్టర్స్ లైక్ టొమే, మియో సో, ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఉంటాయన్నమాట మెయిన్ క్యారెక్టర్స్. అండ్ వాళ్ళకి కూడా డబ్బింగ్ ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాపర్‌గా అయితే మంచి మంచి వాయిస్ యాక్టర్స్‌ని అయితే సెట్ చేశారు. అంతేకాదు నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? అక్కడ గాడ్ ఉంటాడు. సుకుయోమి అని. అంతేకాకుండా ఇంకొక పిక్ కూడా ఉంటుంది ఎమ్మా అని చెప్పి. వాళ్ళు ఎపిసోడ్ 1లోనే కనిపిస్తారు. అండ్ వాళ్ళ డబ్బింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలుసా? లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశా వాళ్ళ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే. క్యారెక్టర్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ జపనీస్‌లో చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందనమాట ఆ క్యారెక్టర్స్‌కి. అంతేకాదు ఇంకో గాడ్ ఉంటుంది దేవత. అబ్బో! అది తోపు. అండ్ తనకైతే డబ్బింగ్‌లో అసలు కామెడీ చించి పడేశారు ఆమెకు మాత్రం. ఎందుకంటే ఆ క్యారెక్టర్, ఆ యాటిట్యూడ్ అంతా వరస్ట్ ఉంటుంది. అండ్ దాన్నైతే నీట్‌గా పోర్ట్రే చేశారు. సో, ఓవరాల్ నాకైతే ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్కడ మిస్టేక్ కనిపించలేదు. అండ్
ప్రతి ఒక్క వాయిస్ యాక్టరు వాళ్ళు 100% ఇచ్చారు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఈ యానిమేని అయితే తెలుగు డబ్ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ సీజన్ 1 మొత్తం రిలీజ్ అయింది కాబట్టి నేను ఎంజాయ్ చేసేయచ్చు మీరు కూడా. అండ్ నేను కూడా ఎంజాయ్ చేసేస్తా. సీజన్ 1 తెలుగులో చూసి ఇంకా జపనీస్‌లో కూడా చూడను. సో దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్.